పరదా మూవీ చూసిన తర్వాత నాకు ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ బట్ సంహవ్ అది మర్చిపోయాను నేను చేయటం. సో బేసికలీ ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఎప్పుడైనా పిడప అంటాం కదా, తలకి టవల్ ర్యాప్ చేసుకొని అలా పూజ రూమ్లోకి వెళ్ళినా కూడా మా అమ్మమ్మ తిట్టేది. ఎందుకంటే అది చాలా అపశకునం, అలా అంతా చేయకూడదు, ఏ పనులు కూడా మనం అట్లా తల మీద వేసుకొని చేయకూడదు అని. ఇది ఇటుపక్క బిలీఫ్. ఎందుకంటే విడోవర్స్ వచ్చేసి వాళ్ళు ఎవరికి కనిపించకుండా ఉండడం కోసం అట్లాంటివన్నీ కూడా వాళ్ళకు ఉండే ఆచారాలు అనమాట ఆ టైంలో. కానీ ఇప్పుడు నార్త్ ఇండియన్లో చూస్తే కనుక అక్కడ ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏంటంటే బొట్టు పెట్టుకోవాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, పూజకి రిలేటెడ్ ఏం చేయాలన్నా వాళ్ళు తలపైన ఆ మేలి ముసుగు లాంటిది వేసుకొని అండ్ చున్నీ లాంటిది వేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో ముస్లిం ఇన్వేషన్స్ అవుతూ ఉండేవి కదా, ఆ టైంలో ఏంటంటే అమ్మాయిల్ని ఇట్లా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళు గుర్రాల మీద వచ్చి అట్లా లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు అమ్మాయి ఎవరైనా బాగుంది అంటే కనుక. సో అట్లా మన ఆడవాళ్ళని కాపాడటం కోసం ఏంటంటే అట్లా మేలి ముసుగు అనేది స్టార్ట్ చేశారనమాట. అది ఇప్పటికీ చాలా నార్త్ ఇండియన్స్ ఫాలో అవుతూ ఉంటారనమాట. ముస్లిం అమ్మాయిల మీద దాడులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా బుర్కాలు అనేవి స్టార్ట్ చేశారు. ఇది దీని వెనకాలన్న సంగతి.